ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులోకి ఒక సునామీలా దూసుకొచ్చారు దళపతి విజయ్. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఎన్నికల క్షేత్రంలో విజయ్ సాధించిన ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వెండి తెరపై రికార్డులను తిరగరాసిన ఈ దళపతి ఇప్పుడు అసెంబ్లీ మెట్లెక్కేందుకు సిద్ధమవడంతో తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అపూర్వ విజయంపై వెల్లువెత్తున్న అభినందనలు, ఆసక్తికర విశ్లేషణ చూస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకి అధినేత విజయ్ సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. గతంలో ఎంతో మంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే ఇంతటి భారీ ఓట్ బ్యాంకును సంపాదించడం విజయ్కే సాధ్యమైందన్న చర్చ నడుస్తోంది. తమిళనాడు ఓటర్లు ఆలోచన విధానంలో వస్తున్న మార్పులకు ఈ ఫలితాల నిదర్శనం. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక మార్పును కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలకు విజయ్ ఒక ప్రత్యామ్నాయంగా నిలిచారని రాజకీయ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. విజయ్ సాధించిన ఈ అవుట్స్టాండింగ్ ఎలక్టోరల్ డెబ్యూపై దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ప్రజల అంచనాలను అందుకుంటూ పూర్తి బాధ్యత మరియు నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త డైమెన్షన్ వచ్చి చేరింది. ద్రవిడ రాజకీయాల పురిటి గడ్డపై తనదైన ముద్ర వేస్తూ సామాజిక న్యాయం మరియు అభివృద్ధి ఎజెండాతో విజయ్ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపే చొరవ కోసం ఇప్పుడు యావత్ తమిళనాడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏదేమైనా సినీ గ్లామర్ను ప్రజాబలంగా మార్చుకోవడంలో విజయ్ 100% సఫలమయ్యారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా లేదా నిర్ణయాత్మక శక్తిగా అసెంబ్లీలో ఆయన పోషించబోయే పాత్ర ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. తమ అభిమాన నాయకుడు సాధించిన ఈ విజయంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. చెన్నై వీధులన్నీ ఇప్పుడు దళపతి నినాదాలతో హోరెత్తున్నాయి.